ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయమందు సర్వశక్తి గల దేవుడు తన కృపను బట్టి ఆయనను స్తుతించే విధంగా వాక్యాన్ని చదువుకోవడానికి కృప చూపుతున్న దేవుడు, అనుదిన వాక్యము ద్వారా బలపరుస్తున్న దేవుడు, గత దినమంతా కాచి కాపాడి రాత్రి అంతా కృపతో నింపి ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చునది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. దేవా, నాకు నీవు ఉత్తరమిచ్చెదవు. నాకు చెవియొగ్గుము, నా మాట ఆలకించుము. నీ శరణు జొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. నీ శరణు జొచ్చు వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించుము దేవా. దేవా, నీ నోటి మాట చేత నేను అతిక్రమింపను దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. దేవా, శత్రువు మా అడుగుజాడలు గుర్తుపట్టి మమ్మను కూల్చుటకు గురి చూచుచున్నాడని దావీదు మొరపెడుతున్నాడు. మేము కూడా దేవా, శత్రువు చేతికి చిక్కకుండా నీవు మా మధ్యలో మాతో ఉండుము దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత మమ్మను రక్షింపుము. ఈ జీవిత కాలములోనే నీ హస్తబలము చేత మమ్మను రక్షింపుము దేవా. నీతి కలిగి నీ ముఖ దర్శనము చేయుటకు మాకు కృపచూపుము యేసయ్యా. నీ స్వరూప దర్శనముతో మా ఆశను తీర్చుకొందుము గాక. నా దేవా, నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనండి తండ్రి. మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. పగలు రాత్రి మీ కృప చూపి ఇంతవరకు దయచూపారు. నా దేవా, ఇక ముందు మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని లేవనెత్తుము దేవా. శత్రువును మిత్రులుగా మార్చండి తండ్రి. చేదును మధురముగా మార్చండి తండ్రి. అయ్యా, మా అనుభవాలన్నిటినీ మీ సాక్ష్యముగా మార్చండి ప్రభువా. మీ సహాయం అందించి దయపెట్టండి. మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.